నమస్తే సార్, మీ పేరండి? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాపారం అండి. వ్యాపారం చేస్తుంటారు. కాయగూరల వ్యాపారం అండి. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్, ఎక్కడ ఉంటారు? గాజువాక నియోజకవర్గం అండి. ఊరు సార్, ఏ ఊరండి? గాజువాక అండి. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. మీలాగే ఈ కూరగాయల వ్యాపారాలు ఇట్లాంటివి చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది సార్ ఈ పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఎవరు కూడా ఏది కూడా అనుకూలంగా లేదు. ఒక పని చేసుకునేవాడు పని దొరకటం లేదు. నేను విచ్చలవిడిగా అన్నీ జరిగిపోతున్నాయి. దేనికి కూడా కంట్రోల్ అంటే ఏమీ లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు ఈ పేదరికాన్ని నిర్మూలించి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని, నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వాలు ఏంటి, ఏ ప్రభుత్వానికైనా అదే నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నామంటున్నారు కదా, మీరు ఏమంటారు దాని గురించి? సంక్షేమం అనేది ఏదో రూపాయి ఇచ్చేదో 10 రూపాయలు తీసుకున్నట్టే తప్ప, కానీ సంక్షేమం కాదండి, సంక్షోభం. సంక్షేమం కాదు, సంక్షోభం. ఎందుకంటే ఒక పేదవాడికి సరైన ఉపాధి అనేది కల్పిస్తే మనం రూపాయలు ఇవ్వాల్సి లేదు. అడిగి ఆడు బతుకుతాడు. అది ఓకే. అంటే ఈ ప్రభుత్వంలో ఎందుకని రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నారని ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఏంటండి, ఇప్పుడు కరెంటే ఉన్నది. ఒకప్పుడు 200 రూపాయలు బిల్లు వచ్చేది, ఇప్పుడు 2000 రూపాయలు బిల్లు వస్తుంది. ఒక ఇంటి పన్నే ఉన్నది, 500 రూపాయలు ఇంటి పన్ను, ఇప్పుడు 5000 రూపాయలు వస్తుంది. అది నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి సార్ గతంలోని ఇప్పుడు? నిత్యావసరాలు దేనికలా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దానికంటూ ఒక నిబద్ధత లేదు ఎప్పుడు కూడా. సో ఈ ప్రభుత్వం మెయిన్గా చేస్తుంది ఏంటంటే సంక్షేమం అని చెప్పి సంక్షోభం చేస్తుంది. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటాం. అది వాస్తవం అండి. అది వాస్తవం అండి. సార్ మీ దృష్టిలో అయితే నెక్స్ట్ ఎవరు వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? ఎవరనేది ఏంటండి, ఇప్పుడు నా దృష్టికి అయితే మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ప్రజలైతే అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో గడిచిపోతుంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు అంతే. ముందు భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వంలోనే జరగబోతుంది. అయితే ఈ ప్రభుత్వం అడ్డుకోలేదనే మాటలు కూడా వినిపించినాయి. మీ ఏరియాలోనే ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వాలు ఏంటండి, ప్రజలే నిర్లక్ష్యం చేస్తున్నారండి. ప్రజలు అందరూ కూడా ఏదో ఆ ఎంప్లాయీలు ఆలే పోతున్నారు, మనకి ఎందుకు అన్నట్టు ప్రజలు అవగాహనతో ఉన్నారు తప్ప, కానీ ఇది ఇంటి మీద అందరూ మనం బతుకుతున్నాం అన్న అవగాహనతో అయితే ఎవరు కూడా లేరు. దాన్ని ముందు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్? భర్త గారు, ఝాన్సీ గారు ఉన్నారుగా, మీ నియోజకవర్గం ఇక్కడ వదిలేసింది. ఈ ప్రాంత ఎంపీగా ఎవరైతే నిధులు తీసుకొచ్చి కొంచెం అభివృద్ధి పరంగా చేయగలరు అనుకుంటున్నారు? భర్త గారు ఉన్నారు ఈ కూటమి తరఫున, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఎవరు బెటర్ అంటే ఇప్పుడు దీనికి ఏముందండి, ఇప్పుడు ఒకప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని కాదు, ఎంత దోచుకుంటాడని ఆలోచనతో ఉన్నారు జనాలు. నమస్తే సార్, మీ పేరండి? మల్లేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? సైకిల్ మెకానిక్. సైకిల్ మెకానిక్ సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? కొత్త గాజువాక. ఓకే, గాజువాక నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మరి కొద్ది రోజులు అయితే ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీనా లేదంటే వైసీపీనా? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి మీలాంటి వాళ్ళకి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. అయితే మీకు మాత్రం టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ప్రభుత్వం మారితే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది సార్? అసలు లేబర్కి కానీ వీళ్ళందరికీ ఎలా ఉంది? లేబర్కి అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏ విషయాల్లో ఇబ్బందిగా ఉంది, ఎందుకు అనిపించింది? రేట్లు ఒకటి పెరిగిపోతున్నాయి బాగా. ఎన్నాళ్ళ రైస్ బ్యాగ్ కొనుక్కోవాలంటే 900, 1000 రూపాయలు కొనుక్కుంటూ వాళ్ళు, ఇప్పుడు 1400, 1500 అయిపోతుంది. అంటే మీకు యాక్చువల్గా పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా సార్? పథకాలు అంటే మాకేమి రావట్లేదు కదా. మాకు చిన్నపిల్లలు గట్రా ఎవరు లేరు. పథకాలు కూడా మాకేమి రావట్లేదు. సో మీ నియోజకవర్గంలో అయితే ఎలా ఉంది సార్? గుడివాడ అమర్నాథ్ గారు ఒకవైపు, పల్లా శ్రీనివాస్ గారు ఒకవైపు చేస్తారు. ఇద్దరు ఎవరైతే బెటర్ అంటారు? గుడివాడ అమర్నాథ్ గారు అంటే మరి మాకు పెద్దగా తెలియదు. పల్లా శ్రీని గారు అంటే ఎప్పటి నుంచో తెలుసు. సో మీ నియోజకవర్గంలో అయితే ఈయన గెలుస్తారా? పల్లా శ్రీని గారే వస్తారు. సరే, మీకు అభివృద్ధి కావాలంటారా, సంక్షేమ పథకాలు కావాలంటారా? ఇప్పుడు ప్రభుత్వం మారిందనుకోండి, మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు కదా. మీ దృష్టిలో అయితే ప్రభుత్వం మారితే ఒకసారి చూద్దాం, బాగుంటుంది. మళ్ళీ మార్పు వస్తుంది అనేసి అనుకుంటున్నాం. సార్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేయబోయారు ఈ ప్రభుత్వంలోనే. ఎలా అనిపించింది మీకు మీ ఏరియానే? అది దాని గురించి మనకు తెలియదు. మీకైతే ఓవరాల్గా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.
ఒక 2 నిమిషాలు సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సిప్పియార్డ్లో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ఏరియా అండి, ఏ నియోజకవర్గం? దగ్గర గాజువాక. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? ఒకటే ప్రశ్న మీది అటైట్. రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మనకి వనరులు కావాలి. వనరులు ఉంటే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వనరులు లేకుండా మనం డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి పొందదు. మనకు రావాల్సిన మరి ఇంకా మన స్పెషల్ స్టాటస్ అయితేనేమి, రైల్వే జోన్ ఏమి, అమరావతి ఇవన్నీ కూడా చాలా వరకు కట్టినవి డిస్మెంటల్ అయిపోయి ఉన్నాయి. అవి అన్ని పురోభివృద్ధి చెందాలి. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన వ్యక్తిని చేసే అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేసి నా అనుభవం. సార్ మీరు ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ బెటర్ అంటారా, 3 రాజధానులు కావాలా? ఒకటే ఉండాలి. 3 రాజధానులు కాదు, క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది. ఎక్కడికైనా ఏ రాష్ట్రంలో చూసుకున్నా క్యాపిటల్ ఒకటే. అదొకసారి ఆల్రెడీ వాజ్పేయి మన ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేశాడు కాబట్టి అది మళ్ళీ అది చేంజ్ చేయడానికి అవ్వదు. మరి 3 రాజధానులు అంటే అది ఎక్కడా లేదు. మరి వాళ్ళకున్న ప్రణాళిక మేనిఫెస్టో మనకైతే తెలియదు. కానీ రాష్ట్రం మనకి అమరావతి ఉంటే బాగుంటుంది. అప్పుడు మీ ప్రాంతంలోనే రాజకీయాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ జగన్ ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. అందరూ అభిప్రాయం తీసుకున్న రోజునే చంద్రబాబు ఒప్పుకొని చేసింది అది మరి చాలా వరకు చేశారు. 75 వరకు అన్నీ కట్టించారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తే శ్మశానంలాగా ఉందని ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఈ టీవీస్లో వస్తున్నాయి. మరి ఇవన్నీ సరి చేసుకోవాలంటే మంచి వ్యక్తి మనం తీసుకోవాలి. సార్ అసలు అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికి 2 కళ్ళలాగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉందంటారా మీ దృష్టిలో? ఇప్పుడు అభివృద్ధి మరి ఏముంది? అభివృద్ధి ఏం కనపడదు. సంక్షేమ పథకాలు అన్నీ సంక్షేమ పథకాలే. బడ్జెట్స్ అన్ని కేటాయించి అన్ని కూడా శాఖలు కానీ కేటాయించి అన్నీ కూడా ఎక్కడ ఏమీ లేవు. ఏంటంటే వాళ్ళకి ఇది ఇచ్చాను, వాళ్ళకి అది ఇచ్చాను, ఇవన్నీ ఏవే కనపడుతున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కావాలి ముందు. డెవలప్ ఇప్పుడు యూత్ వాళ్ళకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులు ఎక్కువైపోయారు. మరి చాలా కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి మనం ఎన్నుకోవాల్సిందే. ఈసారి ఇదే తరుణం మంచిది. అది సరే యాక్చువల్గా మీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టే వైజాగ్ రైల్వే జోన్ కావాలి. అలానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగడం చాలా ఇంపార్టెంట్. స్టీల్ ప్లాంట్ ఎప్పుడో మనం దాన్ని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి దాన్ని మనం విశాఖకు ఆంధ్రలోకి మనం సంపాదించుకున్న దాన్ని మరియు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడు గతంలో కూడా మనం విశాఖ దాని మీద స్టీల్ ప్లాంట్ మీద వస్తే మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. అది ప్రొటెక్ట్ చేసుకుని ఎన్నో వేల కుటుంబాల్లో ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ప్రైవేట్ పరం చేసిన చాలా ఇండస్ట్రీలు అన్నీ పోయాయి. సిప్పియార్డు, BHP అనే డాక్టర్, ఇక్కడ జింక్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఉన్నది అది కూడా ఆంధ్రలోకి అనేది అది కూడా మరి ప్రాధాన్యత ఇచ్చేస్తానంటే మరి ఏంటి వాళ్ళందరూ ఏమవుతారు? అంతే దానికి కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంచేత మరి విద్యులు వాటర్స్ అందరూ కూడా జ్ఞానంగా చక్కగా ఆలోచన చేసి ఏ వ్యక్తికి అయితే మనం నెగ్గిస్తే ఆ వ్యక్తి మనకి ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారన్నదాన్ని మనం జనాలకి తెలుసుకుని ఓటేస్తే మంచిదని నా అభిప్రాయం. సరే ఈ విశాఖపట్నం ఏరియాలో ప్రకృతి వనరుల ధ్వంసం ఈ ప్రభుత్వంలో బాగా జరిగిందని అంటున్నారు. మీరు ఏమంటారు? ఋషికొండ కావచ్చు, ఎర్రమట్టి దెబ్బలు, ఇటువంటి ప్రకృతి వనరులు అందరూ విశాఖపట్నంలో ఉన్నప్పుడు అందరూ కూడా చూసింది. ఒకసారి చూసిన తర్వాత వెళ్ళి చూస్తే ఏంటిది ఇలా కట్టారనుకోవడమే తప్పించి దాన్ని అలా చేయడం కూడా సరైన విధానం కాదు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి. మరి అన్ని హెరిటేజ్ సైట్ అయినటువంటి ఎర్రమట్టి దెబ్బలు కూడా తవ్వేశారంటారు. ఇప్పుడు ఇంకా ఇందులో ఇంకా అన్నీ అందుకని ఎర్రమట్టి దెబ్బలు ఏంటి ఎక్కడ కావాలంటే అన్నీ చూస్తున్నాం. మనం పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, అన్నీ మీరు అందరూ చేస్తారు కదా. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి కావాలి. అది ప్రజల అభిప్రాయం. ఇప్పుడున్న నాడేంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మీ పేరు? ఈశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వంట మేస్త్రి. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి కొద్ది రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి. మీదే ఊరు సార్? ఎక్కడ ఉంటారండి మీరు? మాది ఎస్కోట. సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. విశాఖ అంటే ఇప్పుడు ఈ మధ్యన కలిసింది కదా విశాఖ విజయనగరం జిల్లా. సార్ యాక్చువల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి రావాలంటారా, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటారా? ఏదో వచ్చినా చంద్రబాబు నాయుడు గారి కూటమైనా ఇదైనా మన తరాల భవిష్యత్తులోని పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, జాబులు రావాలన్నా, ఏది రావాలన్నా సరే ఆ ప్రభుత్వమైనా బాగానే చేస్తుంది, ఈ ప్రభుత్వమైనా చేస్తుంది బాగా. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి అయితే? ఎలా ఉంది? పర్లేదు, నాట్ బ్యాడ్. అంటే మీకు ఏ విషయాల్లో నచ్చింది, ఏ విషయంలో నచ్చలేదు?
ఏ విషయంలో కొన్ని పిల్లల విషయంలో కొన్ని చేశారు, అవి బాగున్నాయి. పిల్లలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కొన్ని వచ్చాయి. కొంతమంది రానైన వాళ్ళకి రాలేదు, రానైన వాళ్ళు బాధపడతారు, వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకని రెండు ఏది చేసినా అది కూటమి వచ్చినా ఇది కూటమి వచ్చినా ఏది అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో బాగోవడానికి కదా.